మొన్నటి వరకు మంతా తుఫాన్తో అల్లాడిన ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్త ఎల్లుండికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, మొన్నటి వరకు మొంతా తుఫాన్తో అల్లాడిన ఏపీ ప్రజలకి మరొక గండం పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, ఈ రోజు మరో వాయుగుండం అయితే ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొందో అందరూ చూశారు. ఎది విధమైన నష్టం లేకుండా, పంట నష్టం జరిగినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం కాపాడుకోగలిగింది. అదే విధమైన సన్నద్దత అయితే దీని మీద ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రాష్ట్రపతి పుట్టపర్తి వస్తుంటే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఆల్రెడీ నిన్నటి నుంచి అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఈ రోజు వాయుగుండం వస్తుంది, 2-3 రోజుల్లో అది బలపడే అవకాశం ఉంది. ఏదైతే తుఫాన్లా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దానికి తగ్గట్టు సన్నాహాలు అయితే చేస్తుంది. ప్రస్తుతం ఈ రోజు నుంచి ఏదైతే వాయుగుండంగా మారుతున్న పరిస్థితిలో రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఒంగోలు వరకు కూడా, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, అదేవిధంగా కడప జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ చెబుతుంది. దీనికి తగ్గట్టు కూడా ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే రాబోయే 2-3 రోజుల్లో అది తుఫాన్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దాన్ని అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ ఇచ్చే సూచనలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇదైతే ఆర్టీజీఎస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఎలర్ట్ గా ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఏదైతే అల్పపీడనం తర్వాత వాయుగుండం అంతా మారిన తర్వాత తుఫాను ఏ విధంగా వస్తుంది, ఏ స్థాయిలో ఎక్కడ బంగాళాఖాతంలో ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందని మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. క్షుణ్ణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అధ్యయనం చేస్తుంది. రాష్ట్ర విపత్తుల శాఖ కూడా దీనికి తగ్గట్టు సన్నాహాలు అయితే చేస్తుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే విపత్తుల శాఖ అయితే అన్ని సర్వసన్నద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.